అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత పౌరులు మీరే ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకునేటువంటి అదృష్టం రాలేదు మనకి. కానీ దేశ స్వాతంత్ర సంగ్రామ ఫలితాలని అనుభవించేటువంటి స్థితిలో మనందరూ ఉన్నాం. నాకెందుకు జెండా పండుగ, అది పోలీసు వాళ్ళు చేసుకుంటారు, అది రాజకీయ నాయకులు చేసుకుంటారు అనేటువంటి విధంగా మీరు దూరంగా ఉంటే ఈ దేశానికి నష్టం జరుగుతుందని చెప్పి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయడానికి ఇంతకు ముందు ఉన్న చట్టాలను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. ఎందుకు జెండా ఎగిరేస్తే ఏమొస్తుంది? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే చాలా మందికి ఇది నా దేశం, ఈ దేశాన్ని నేను ప్రేమించాలి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజుని గౌరవించాలనేటువంటి పరిస్థితి లేదు. ఆ దృష్టికి వస్తే భవిష్యత్తులో భావితరాల కష్టం వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది 50 దాంట్లో రిటర్న్ జర్నీ మొదలైంది. ఈ దేశాన్ని అనుభవించాల్సింది, ఈ దేశం మీకు ఇవ్వాల్సింది చాలా ఉంది. కాబట్టి మీ లోపల దేశభక్తిని పెంపొందింపజేసి పొద్దున 10 గంటలకి స్కూల్ కి రావడం, కాలేజీకి రావడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో, రేపు 15 ఆగస్టు రోజు మా ఇంటి మీద కూడా మేము జాతీయ జెండా ఎగరవేస్తామనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు అందరం తీసుకుంటే అది మన దేశానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చేస్తారు అందరూ. రేపు ఇళ్ళ మీద జాతీయ జెండా ఎగురుతుందా? వాళ్ళు మన దేశాన్ని స్వాతంత్రాన్ని గౌరవించని వాళ్ళు ఈ దేశంలో ఉండాలా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఉండాలా? జాతీయ జెండా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అన్నిటికీ అతీతంగా ఈ దేశం నాది అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ దేశంలో ఉండాలి. కానీ ఈ దేశం సొమ్ముదిని, ఈ దేశం గాలి పీల్చుకొని, ఈ దేశంలో సకల సౌఖ్యాలని అనుభవిస్తూ ఈ దేశం మీద ప్రేమ చూపించడాన్ని ఈ దేశంలో ఉంచడం అనేది అవసరం లేదనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా భావన. నాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరంటే చప్పట్లు కొట్టారు, ఏకీభవిస్తున్నారు. అందుకని ఈ దేశంలో ఒకసారి ఆలోచించాలంటే అది ప్రజలు, ఓట్లేసేటువంటి ప్రజలు ఆలోచించాలని మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒకసారి గుండె మీద చేసి ఆలోచించుకోవాలి. ఈ దేశంలో చిన్న సంఘటన జరగకంటే ముందే కొన్ని వేల గంటలు టీవీ ఛానళ్లలో చర్చలు జరిపి ఈ దేశ గౌరవాన్ని మంటగల్పాలని చూస్తున్నటువంటి మేధావులారా, బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనం ఎందుకనేది మీరు స్పందించాలి. గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నటువంటి దాడిలోకి ఎవరు మాట్లాడతలేరని గజ్వేల్ పట్టణం బంద్ చేసిరంటే ప్రజలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు, నాయకుల మీద ఉందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. లౌకికవాదం పేరిట ఈ దేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే గగ్గోలు పెట్టేటువంటి మేధావులారా, దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సెక్యులరిజం అంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండాలి, కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో, దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీ మౌనం ఏ రకమైనటువంటి సంకేతం పంపిస్తుందో ఒకసారి ఆలోచించు. అందుకని దయచేసి జాతీయ జెండా పట్ల, ఈ దేశం పట్ల, ఈ దేశం నాది అనేటువంటి భావన పెంపొందించేందుకు భారత ప్రధాని గారు పిలిపించినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరూ భాగస్వాములై అన్ని ఇళ్ల మీద రేపు జాతీయ జెండాలు ఎగిరేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అట్లా ఎగిరేయని వాళ్ళు దేశభక్తుల, దేశద్రోహుల, వాళ్ళు ఈ దేశంలో ఉండాలా, ఉండకూడదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి నుంచి గజ్వేల్ పట్టణం చూపిస్తున్నటువంటి స్ఫూర్తికి ఈ పట్టణ పుర ప్రముఖులందరినీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ అభినందిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.